అందుకే మిత్రులారా, ఒక పక్కన రైతులను, రెండో పక్కన మహిళలను, మూడో పక్కన విద్యార్థి నిరుద్యోగ యువకులను ఆదుకునే బాధ్యత తీసుకున్నాం. అందుకే 10 సంవత్సరాలు వాళ్ళు నియామకాలు చేపట్టకపోతే వాళ్ళు ఇంట్లో ఉన్నోళ్ళందరికీ వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తలలు లెక్క గట్టి 61,379 ఉద్యోగాలు ఎల్బీ స్టేడియంలో మొదటి సంవత్సరంలోనే నియామక పత్రాలు ఇచ్చి నిరుద్యోగ యువకులకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వివిధ శాఖలలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా 40,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొందరలోనే నోటిఫికేషన్లు ఇచ్చే బాధ్యత నాది. పోటీ పరీక్షలకు పోటీ పడండి. ఊర్లలో సర్పంచ్లను, వార్డు మెంబర్లను చదువుకున్న యువకులకు సమయం వృధా చేసుకోకండి. రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి. రాజకీయాలలో ఏదో ఒక పదవికి పోటీ ఎప్పుడైనా చేయొచ్చు. దానికి వయసేం లేదు. వయసేమో నియమ నిబంధనల్లో లేదు. కానీ చదువులకు, ప్రభుత్వ ఉద్యోగాలకు వయసు మీద పడితే అనర్హత వస్తుంది. కాబట్టి మొట్టమొదట పోటీ పడి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించండి. ప్రభుత్వం కాకపోతే ప్రైవేట్లో మంచి ఉద్యోగాలు సాధించండి. మీరు, మీ కుటుంబాలు బాగుపడతాయి. మీ తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి కూడబెట్టి కష్టపడి మిమ్మల్ని పీజీలు, పిహెచ్డీలు చదివించింది మీరు మళ్ళా గ్రామాలకు వచ్చే రాజకీయ కక్షలకు బలి కావడానికి కాదు. బాగా చదువుకోండి, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించండి. గ్రామాలలో ఉండే యువకులు గ్రామాలను అభివృద్ధి చేయడానికి ఎన్నికల్లో పోటీ చేయండి. ఎన్నికల్లో గెలవండి, ప్రజలను గెలవండి. ప్రజల మనసు గెలిస్తే ఆటోమేటిక్గా పదవి వస్తుంది. నేనే ఉదాహరణ, 2006లో నేను జడ్పీటీసీ ఇండిపెండెంట్గా గెలిచిన, 2007లో ఎమ్మెల్సీ ఇండిపెండెంట్గా గెలిచిన, 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన, 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన, 2019లో ఎంపీగా గెలిచిన, 2021లో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్నైనా, 2023లో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి 2025లో మాధవన్న పక్కన నిలబడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలనుకుంటున్నా. ఇవన్నీ ఎలా సాధ్యమైనాయంటే ప్రజలు ఆశీర్వదించితే సాధ్యమైనాయి. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, పేదవాళ్ళు, మైనారిటీలు అండగా నిలబడితేనే ఇవన్నీ కూడా ప్రజల ఆశీర్వాదంతో వస్తాయి, కొనుక్కుంటే రావు. Subscribe us and press the bell icon for more interesting updates.